హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రాలోని పోలవరం జిల్లాలో దట్టమైన అడవులకు ఆనవాలమైన మారేడుమిల్లి మండల కేంద్రానికి సుదూరాన కొండకోనల్లో ఒదిగి ఉన్న చెక్కవాడ అనే గిరిగూడెం చూడబోతున్నాము. వెళ్ళే దారిలో ఎటు చూసినా కొండకోడి పొదిగినట్టు కప్పేసిన పచ్చదనం, చాలా అణుకువతో సాగిపోతున్న ఊటబోదలు, పక్షుల కిలకిలలు మనసుకి చాలా ప్రశాంతతనిచ్చే ఈ ప్రాంతంలో ప్రయాణించడం అంటే నాకు చాలా ఇష్టమండి. మరి ఈ అడవి గ్రామంలో అందరూ కొండరెడ్డి గిరిబిడ్డలే ఉంటారు. వారి పూర్వపు ఆచారాలు, అడవి ఆహారాలు, అడవులతో వారి బ్రతుకులు ఎలా సాగుతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. చెక్కవాడ అనే ఒక చిన్న గిరిజన గూడెంలో ఒక చిన్న కిరాణా కొట్టు లాంటిది కనిపించిందన్నమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి. పక్షి గూడులాగా చాలా అందంగా అనిపిస్తూ ఉంది కదా. మళ్ళీ దానికి రంగులు వేసుకున్నారు. ఇది స్వయంగా తయారు చేసుకుంటారన్నమాట. ఎవరికి వాళ్ళే ఇలాంటి చిన్న చిన్న పాకలు లాంటివి నిర్మించుకుంటారన్నమాట. చూడు, అటు సైడ్ తాళం వేసేసింది కదా అండి. ఇదిగో దీన్ని ఇలా ఓపెన్ చేస్తారనుకుంటా. అంటే పొద్దున్నే కదా, ఇంకా ఎవరు రాలేదు. వీళ్ళ ఒరిజినల్ ఇల్లు అయితే పక్కన ఎక్కడో ఉంటుంది. అయ్యో లోపల చూస్తున్నారా సామాన్లు. ఆ కొట్టుకొచ్చిన వాళ్ళు కాసేపు కూర్చోవడానికి అన్నమాట. ఇదిగో చిన్నగా ఇక్కడ చూసారా, ఇది చిన్న బడ్డీలాగా వేశారు. ఇది ఒక వ్యాపార టెక్నిక్ అండి. ఎవరైనా కూర్చోడానికి కాస్త ఇట్లాంటి ప్లేసు కొట్టి దగ్గరే నిర్మిస్తే వాళ్ళు కూర్చొని ఏదో ఒకటి కొనుక్కొని తిని వెళ్తారన్నమాట. ఎంత బాగుందో వెదుర్లతో. ఎక్కువగా ఇలాంటి ఇల్లులే ఉంటాయి, అప్పటికప్పుడు కట్టేసుకుంటారు ఇలాంటి ఇల్లులు. బాలే ఉంది ఇల్లు అయితే మాత్రం. అంటే కాటేజ్ ఇలా ఉండే చూడడానికి. అమ్మా బాగున్నారా? బాగున్నారా? ఏం పేరమ్మా మీ పేరు? పల్లాల చిలకమ్మ కాదా? ముక్కు దగ్గర చిలకల నత్తు, తర్వాత కిందకేమో ఏదో మంచిగా వేలబడిన అది చాలా బాగుందమ్మా. ఎప్పుడు చేయించుకున్నారు అది? ఎప్పుడో కొనుక్కున్నానండి. ఆహా, మీరే కొనుక్కున్నారా? ఎక్కడ కొన్నారు? ఏ ఊర్లో కొన్నారు? ఈ ఊర్లో కాదు, మారేడుమిల్లి కొనుక్కున్నా. మారేడుమిల్లి సంతకడే కొన్నారా? 2 రూపాయలు కత్తి తీర, 6 రూపాయలు, 30 రూపాయలు ఉన్నప్పుడు. ఇప్పుడు అదెంత కొన్నా? 30 రూపాయలకా? బంగారమేనా? బంగారం 30 రూపాయలు కొన్నారట. చూడండి, అప్పుడు చిన్న రేట్లు ఎంతండి? అదే తక్కువ రేట్లు ఉండే. తక్కువ రేట్లు కానమ్మా. ఇప్పుడు అది నువ్వు అమ్ముకుంటే నీకు అది బోల్డ్ డబ్బు వస్తుంది. ఇప్పటివంటే డూపులావు కానీ అప్పటి పాత బంగారం కదా, పాత బంగారం అంటారు. బాగున్నది చిలకమ్మ బంగారం. కుళాయిలు ఉన్నాయి కదా ఊరంతా. ఏం పేరు తమ్ముడు మీ పేరు? రామరెడ్డి. అందాల వాళ్ళ? ఎక్కువగా అందాలే ఉంటారు ఇటు సైడ్. లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ చిన్న గదిలో పెట్టుకున్నారు కదా. ఇదంతా ఒకటే గదే? ఒకటే గదిని అలా పెట్టుకున్నారు. మీ అబ్బాయా? హాయ్. బళ్ళోకి వెళ్తున్నావా చిన్న? నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? బడికి వెళ్తున్నావా? ఏ బడికి? అంగన్వాడికి వెళ్తున్నావా? ఇగో బిస్కెట్లు పెద్దవాడు ఇక్కడ చెప్తాను మా పడికి. ఆహా, పెద్ద పడికా? చేటలు ఏ మారు పెట్టావు చెల్లి? అదే పుట్టిదే చెప్పడం అండి. కూర చెప్తాను. ఓకే ఓకే, ఏదేది చూద్దాం ఎలా ఉంటుందో. ఇది కొల్లేం కూర అండి. కొల్లేం కూర? ఓకే ఓకే, విన్నాను. కాలువకి దగ్గర గట్ట ఉంటది కదా. కొండలో ఉంటుంది. కొండల్లో ఉంటుందా? కొల్లేం కూర. కొల్లేం కూర ఇది మెత్తగానే ఉంది. అదే ఉంటుందండి. ఇదిగో చూసారు కదండి, ఇది ఒక ఫెర్న్ రకానికి చెందిన కూర అన్నమాట. కొల్లేం కూర అంటారా తమ్ముడు? ఎలా మామూలు కూరే వండుకుంటారా లేకపోతే? పొట్లా వేసుకోవచ్చండి. పొట్లా వాళ్ళు వేసుకోవచ్చు, మళ్ళీ కూర వండుకోవచ్చండి. కూర వండుకోవచ్చు, పప్పులు వేసుకున్నా బాగుంటది. మరి ఇది ఎప్పుడు వండుతావు చెల్లి? సాయంత్రం. ఇంక ఇది బరకం కదండి. మరి వర్షం అది వచ్చేటప్పుడు సిరిగిపోవడాలు అలాంటిది ఏమి ఉండదా? పడుతుందండి. పడతాయి లోపల. మరి మీకు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదండి? కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నారు కదా. రేషన్ కార్డు వచ్చిందా? ఇంకా రాలేదా? ముందు ఇల్లు కావాలంటే రేషన్ కార్డు ఉండాలండి. చేయించుకోండి మరి అయితే.
అటవీ ప్రాంతంలో నివసించే వాళ్ళ యొక్క జీవన విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దానికోసమే మీకు చూపిద్దామని. ఇగో ఇక్కడ పాదులు అంటారండి వీటిని. వీటితో కారు కోళ్ళను, అడవి కోళ్ళను పడతారనమాట పాదులు. ఇగో ఇవే. ఇదో చూడడానికి ఏదో హార్మోనియం పెట్టలా కనిపిస్తుంది కానీ ఇది పాదులు అన్నమాట. పిట్టల్ని, కొండల్లో ఉండే పిట్టల్ని పట్టడానికి వాడతారు. కారు కోళ్ళు పడతారు కదా చిన్న వీటితో. పడతారా? పట్టారా ఎప్పుడైనా? పడతారు కదా. మళ్ళీ దొరికిన కారు కోడిని ఒకదాన్ని దగ్గరలో కడతారనమాట. అలా కట్టడం వల్ల ఆ పెట్టనో పుంజునో కడతారు. సో దాన్ని చూసుకొని వస్తాయి మిగతా కోళ్ళు కూడా, వచ్చి ఆ చిక్కుల్లో పడతాయి అన్నమాట. కారు కోళ్ళు పట్టుకోవడానికి వాడతారు దాన్ని. ఇలాగ సందుల్లో నుంచి వెళ్తే దారి చూడండి ఎలా ఉన్నాయో, ఇంటికి ఇంటికి మధ్యలో చిన్న చిన్నగా ఉన్నాయి ఇల్లులు. అయితే మాత్రం కాలనీ ఇల్లులు వచ్చినాయి కానీ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో, నిర్మాణ దశలోనే ఆగిపోయినాయి. ఈ ఇల్లు మీదనా చెల్లె? వంటలు అయిపోయినాయా? కాదు, మీకు పెళ్ళి అయిపోయిందా? అయిందే. పిల్లలు ఉన్నారా? ఎంతమందిరా? నలుగురు పిల్లలా? చెల్లి నువ్వు చూస్తే చిన్న పిల్లలా ఉన్నావురా, 10వ తరగతి పిల్లలాగా. అప్పుడే పెళ్లి చేసేసుకున్నావా? ఏ ఊర్రా మీది? అదేలే చెక్కవాడే. మీది అమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరా? అవతలేదంటే ఇక్కడ ఉందా ఇంకో వీధి? ఎవరు లోపల పడుకొని ఉన్నారు? అత్త. పడుకున్నారు? కడుపు నొప్పి వస్తుందా? అయ్యయ్యో, ఏమన్నా కారంగా తినేసారేమో కదా అక్క? ఏమన్నా కారంగా తిన్నారా ఏమి? పప్పుచారు తిన్నారు కానీ కడుపు నొప్పి వస్తుందా? అక్కడ మూల దగ్గర దేవుళ్ళకి పెట్టారమ్మా? అలా దేవుళ్ళకి మూల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఓహో మట్టి దగ్గర కప్పేసి ఉంచుతారు కదమ్మా. అంటే బయట భూమి దగ్గర కప్పేస్తే బాగోదా? అక్కడ తడుస్తాయి కాబట్టి మొలకెత్తాయి, మొలకలు వచ్చేస్తాయి. ఇక్కడ సంచిలో పెడితే మొలకలు రావు కదమ్మా. ఎంత కాలం ఉంటాయి అలాగా? సంవత్సరం ఉంటాయి. మీకు ఏమి వండుకోవడానికి దొరకనప్పుడు తీసి వంటలు చేసుకుంటారా? గుమ్మిలం మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇదేదో పొట్లం కట్టే చెల్లి. ఏం పొట్లం రా? ఏ పొట్లం కట్టారు? చేపలా? ఎండు చేపలా? సంతలో మనకు దొరుకుతాయి కదమ్మా మరి కాలువ చేపలు? దొరుకుతాయి కానీ ముగారుకున్న దొరుకుతాయని దొరుకుతా. సంతలో కొని తెచ్చుకున్న చేపల్ని ఆకులతో పొట్లం కట్టుకున్నారా? మరి కాదమ్మా, కూర వండుకోవచ్చు కదా, అలా పొట్లం ఎందుకు? కారము నూనె పోసి పొట్లం కట్టుతా. అదే కాదు, కూర వండుకుంటే రుచిగా ఉంటదేమో కదా, అలా బాగుంటది ఇలా బాగుంటదా? ఇలా బాగుంటది, అలా బాగుంటది. మీకు ఇలా కూడా నచ్చుతుంది బాగా పొట్లం కట్టుకోవడం, చేపలతో పొట్లం కట్టుకోవడం. చూడండి అది కథ. విషయం ఏంటంటే అలాగే ఎక్కువ కాలము ఇవి ఆరిపోకుండా ఎండిపోకుండా ఈ పనస పిక్కలు ఇలా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మట్టి దగ్గర కలిపి పెట్టి ఉంచారన్నమాట. పొడి మట్టి దగ్గర వేయాలి. తడిస్తే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, ఈ ఊరికి ఉన్న సరస్వతి నిలయం అన్నమాట. ఆ బడి, మా ఏజెన్సీ ప్రాంతాల్లో మేము బడి అని పిలుస్తాం ముద్దుగా. భలే అనిపిస్తుంది. ఇదిగో చూడండి, పచ్చని కొండల్ని ఆనుకొని ఆ వారనే ఉందన్నమాట. అడవి బిడ్డలు చదువుకోవడానికి అడవి మధ్యలో ఒక చిన్న ప్రాథమిక పాఠశాల. బాగుంది. చక్కగా ఈరోజు సెలవు దినం కదా అండి, బడి మూసేసి ఉంది. ఇది మీ బడేరా పిల్లలు? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బోర్ ఉంది. ఇలా తిరిగితే ఇక్కడ ఇంకో బోర్ ఉంది. 2 బోర్లు అయితే వేయటం జరిగింది. ఇది ఇక్కడ అది పాడైపోయింది ఆ బోరు. ఈ బోర్ వస్తుందా చిన్న నీళ్లు? అది కూడా రాదా? మరి మన బడి పిల్లలందరూ నీళ్ళు ఎక్కటి వాడుకుంటారు? ఎక్కడ? కుళాయి రాకుంటే బాత్రూమ్ కటియా? ఇదంతా బురదగా ఉంది. ఎక్కడ వస్తాయి నీళ్ళు? వస్తున్నాయా ఇప్పుడు? తీయ ఒకసారి.
తీయనన్నది తీస్తే పెట్టలేరా మళ్ళీ? మరి ఇది ఎందుకురా ఇరగ్గొట్టేశారు? మీరే కదా కోతులు ఇరగ్గొట్టేశారు పిల్లలు. ఇదిగో కుళాయి మీరే కదా విరగ్గొట్టేశారు. మరి ఎవరు ఇరగ్గొట్టారా? కడుక్కుంటవారంటే మీరే కదరా, మీరే కదా కడుక్కుంటారు, మీ పిల్లలే కదా. మరి వస్తువులు పాడు చేసేసుకుంటే ఎలాగరా? బోర్లు వేయించారు, మోటార్ వేయించారు, ఆ కుళాయి కూడా పోతున్నాయి నీళ్లు. ఇదిగో ఆ కర్ర లాగితే మళ్ళీ పిల్లలు పెట్టలేరు, అందుకనేసి లాగట్లేదు. ఈ నీళ్లతో కాళ్ళు చేతులు ప్లేట్లు కంచాలు కడుక్కొని. మరి తాగడానికి ఏ నీళ్ళు ఇవే? తాగడానికి ఏ నీళ్ళరా? కాలువ నీళ్ళు. కాలువ నీళ్ళ? నూతి నీళ్ళు. అదే కాలువ నిండే కదా నూతి నీళ్ళు. అదే కాలువ నీళ్ళు తెస్తారు తాగడానికి. బాబా ఎవరు తెస్తారు? వంట బుడ్డి. వంట పుట్టి వంట పొట్టి తెస్తుందా? వంట పొట్టి తాగడానికి నీళ్లు బయట నుండి తెస్తుంది. ఇవి చేతులు గట్ట కడుక్కోడానికా? అయ్యో, వీళ్ళ పాఠశాలలో అయితే నీటి కష్టం ఉందండి. చూస్తూ ఉంటే ఊరు మొత్తం బాగానే ఉంది అని అనిపిస్తుంది, కానీ నీరు అయితే నీటి ఫెసిలిటీ అయితే లేదు. కల్పిస్తున్నారు రకరకాల సౌకర్యాలు, కానీ వాటిని వాడుకునే వాళ్ళు కూడా భద్రంగా వాడుకోవాలి అనే స్పృహ ఉండాలి. ఎప్పుడు మనం ప్రభుత్వాలని నిందిస్తూ ఉంటాం, కానీ అది లేదు ఇది లేదని. ఇక్కడ ఇన్ని సౌకర్యాలు కనిపించినాయి, మరి ఆ కల్పించిన సౌకర్యాలు పాడైపోయినాయి. పాడైపోయినాయి అంటే పాడు చేసేసుకున్నారు అంతే. అది విరగ్గొట్టేశారు, చూసారు కదా కుళాయిని. అది నిన్న మొన్న విరగ్గొట్టేశారు. పాడు చేసేసుకుంటూ ఉంటే ఎక్కడికైనా ఎక్కడ చేస్తూ ఉంటారు. ఇది పాత బడ అనుకుంటా కదా నాన్న, పడిపోయిందా? పెద్దవారిది, అప్పుడు ముందు చదువుకున్న వాళ్ళదా? బాగుందిరా. సిమెంట్ రోడ్డు కూడా వేశారు, ఇలా స్కూల్కి రావడానికి సిమెంట్ రోడ్డు కూడా వేశారు చక్కగా. ఇది తుప్పలు పట్టిన బోరు. ఈ చింత చెట్ల నీడ వల్ల నల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట వాతావరణం. చూడండి ఎలా ఉందో విలేజ్ అయితే మాత్రం. చెట్ల నీడల్లో చెక్కవాడ గ్రామం. చిన్న వంటపాక, లోపల నుండి పొగలు వస్తూ ఉన్నాయి. అమ్మా ఏం చేస్తున్నారు? పొయ్యిలు, ఇది వంటపాక. ఏంటి అలుకుతున్నారా ఇల్లు? పేడతో చక్కగా నున్నగా అలుక్కుంటున్నారు ఇల్లు. ఇగో రకరకాల నాటు మందులు తయారు చేసుకోవడానికి చెక్క బెరళ్ళు అన్నమాట, ఇలా తెచ్చుకొని ఆరబెట్టుకొని ఉంచుకుంటారు. చూడండి మేకలకి ఉంచడానికి ఎలాంటి చిన్న చిన్నవి నిర్మిస్తూ ఉన్నారు చూడండి. అంటే మేకల మేడలు అని చెప్పేసి గతంలో ఒకసారి చూపించాను మీకు, అలాంటివి అన్నమాట. ఎలా ఉన్నాయి చూడండి. మేకల్ని పైన కట్టేస్తారు, ఆ గెత్తం మొత్తం కింద పడుతుంది అన్నమాట. సో దానివల్ల వీళ్ళు ఆ మేకల షెడ్ని రోజు క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. లోపల ఆల్రెడీ మేకలు ఉన్నట్టుగా ఉన్నాయి, ఒక్కసారి చూద్దాము. మేకలు ఎక్కడానికి వీలుగా ఇదిగో ఇలాంటి మెట్లు కట్టారు, చిన్న తలుపులు. ఇగో మేకలు అయితే ఉన్నాయి. అటు సైడ్ ఏమో పశువుల పాక ఉంది. కార్బన్ ఉద్గారాలు కనిష్ట స్థాయిలో ఉండి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రశాంతంగా జీవించాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, మాకు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం దొరుకుతుందా, మేము కొనుక్కోవచ్చా అని అడుగుతారు. కానీ అది కుదరదు అండి. మా గిరిజన ప్రాంతంలో ఉండే 1/70 చట్టం ప్రకారంగా ఇతరులెవ్వరూ కూడా ఈ ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి కుదరదన్నమాట. బుల్లమ్మ అమ్మ వాళ్ళ పెరట్లో అయితే నేను ఒక మంచి మొక్కను చూసానండి. ఇదిగో చూడండి, ఇదిగో బెండ మొక్క అన్నమాట. ఇది బెండ. అమ్మా ఈ బెండ ఏ రకం బెండ అమ్మా? ఇది చాలా పెద్ద కనబడుతుందలా. కొండ బెండే మేము విత్తనాలు చేసుకుంటామండి, ఉంచుకుంటావే అవి ఉంచుకుంటాం. బాగుంటాయమ్మా? బాగుంటాయి. ఏ కాయలు వచ్చినాయా? కాయలు ఇంకా తిన్నాము. తిన్నారా? తిని ఆల్రెడీ తినేసారు కాయలు. హైట్ అమ్మ కంటే కూడా డబుల్స్ హైట్లో ఉందన్నమాట బెండ చెట్టు. పెద్ద పెద్ద ఆకులు వేసుకొని ఉంది. కొండ బెండలు అంటారమ్మా ఇవి. కొండ బెండలా? అవునండి. అబ్బో బాగున్నాయి. కోసుకు తినేసారు ఆల్రెడీ? తినేసామండి. ఏమైనా ఉన్నాయా కాయలు? పండ్ల దగ్గర. ఓకే ఓకే ఓకే. ముదిరిపోయినాయి కదా, గుచ్చుకున్నట్టు అవుతున్నాయమ్మా. ముళ్ళులా గుచ్చుకుంటాయా? అబ్బా చాలా గట్టిగా ఉన్నాయి, లావుగా గట్టిగా ఉన్నాయి. ఈ విత్తనాలకు పని చేస్తాయిలే కదా మీకు వచ్చే సంవత్సరం విత్తనాలకి.
అమ్మ బాబాయ్ ఇవి కొండ రకం కదా అండి, కాబట్టి ఇంటికి మోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చూసి చాలా మంది మాకు పంపండి అంటారు. మరి ఎలా కుదురుతుందో తెలియదు మరి. నేనైతే ఇంట్లో కొన్ని విత్తనాలు వేస్తాను. ఇవి ఈ అడవి గ్రామం యొక్క పూర్వపు ఆచారాల గురించి, అలవాట్ల గురించి, పండగల గురించి ఈ గ్రామ పెద్ద కృష్ణారావు గారి మాటల్లో విందామండి. నాన్నగారు ఏం పేరండి? కృష్ణారెడ్డి. విశ్వనాథరెడ్డి అండి. చెక్కవాడ గ్రామం విశ్వనాథరెడ్డి గారు. గ్రామానికి పెద్దలు మీరే. భలే మూల దగ్గర టెంకలు పోసి మరి ఉంచారండి. రొట్టె తినవచ్చు, పప్పు అంబలి కాసుకోవచ్చు. అదే టెంక పప్పుతోని రొట్టెలు అంబలి చేస్తారన్నమాట. అది ఒకసారైనా తిందామంటే దొరకట్లేదు. ఏమైనా ఉందా రెడీగా? మన పెద్దలు అలా అవి తిని బతికారు. అప్పుడు వాళ్ళు పూర్వం వాళ్ళంతా అవే తిన్నారు, టెంకపప్పు అవి చేసుకొని. ఇప్పుడు లేదండి ఏమన్నా తినడానికి? ఇప్పుడు ఏదనికి లేదండి. ఇప్పుడు ఎందుకంటే ఇక పండ్ల వర్షం అంతా మొత్తం ఉడికిపోయింది కదా. కాదు కదా, పండ్లు తినడం కాదు, ఈ టెంకపప్పు పొడి చేసింది ఉన్నదా అని. లేదు, ఇంకా పండుగ లేదు. ఇంకా పండుగ అవ్వాలా? పండుగ అవ్వాలి. ఎప్పుడు అవుతుందండి పండుగ? ఆ పూజలు చేయకుండా కానీ మనం తినడానికి అవ్వదా? ఏం పండుగ అంటారు దాన్ని? టెంక పండుగ అంటారు. టెంక పండుగ అండి. అబ్బో, ఎలా చేస్తారండి టెంక పండుగ? అది పప్పు ఆ పూజరే ఆ గుందులో పెట్టి దానికి పూజ చేసి అప్పుడు తినండి అమ్మ అంటారు. టెంక రొట్టె అంతా దింపుతారు. ఫస్ట్ పూజారి చేసి దేవుళ్ళకి అర్పించి అది అనమాట. అవునవును, మంచి ఆచారాలు అండి. మంచి ఆచారాలు, కట్టుబాట్లు పాటిస్తారు. గ్రామం అంతా ఒకే మాట మీద నిలబడతారా? చక్కగా బాగుంది. అక్కడేమో దంచుకోవడానికి అది పెద్ద ఏంటది, రోకలి. ఇదిగో ఇదేమో మాన్ రోల్ కదండి. సిమెంట్ తో చేసేం లేదు. మీరు సిమెంట్ తో చేసుకున్నారా? సరే నాన్నగారు. ఏమేమి పండుగలు చేస్తారు నాన్నగారు మనకి? దసరా ఇది పోయాక పచ్చక పండుగలు. ఏం పండుగ? పచ్చ పైరు వచ్చేప్పుడు పచ్చక పండుగ అంటారు. ఓకే సరే అండి. పచ్చక పండుగ అప్పుడు అలాగుండేక కొర్ర కొత్త అప్పుడు కాయలు మొక్కజొన్నలు అప్పటికి కొర్ర కొత్త. తర్వాత అప్పటికి దసరా ఆల్చందాలు తినేటప్పటికి దసరా పండుగ. దసరా పోయేకండి సిరిపప్పు కొత్త అవన్నీ శ్రీరమలు అలసందలు అవంతా కమెంట్స్ చేస్తారు. అప్పుడు కలిపేసి వండుతారా? సరే బాగుంది. అయితే మంచి పండగలు, సాంప్రదాయాలన్నీ మన ఏజెన్సీ సంప్రదాయాలు పాటించాలండి. మీరు పాటిస్తేనే మీ తర్వాత తరాల వాళ్ళకి వస్తాయి. సరే కాదండి, ఇప్పుడైతే రోడ్డు వచ్చింది మన ఊరికి కదా. మీరు చిన్నతనంలో రోడ్డు ఉండిందా? మీరు అప్పుడు దుబ్బ రోడ్డే. అప్పుడు ఏ రోడ్డు? ఏంటి మట్టి రోడ్డే. మరి అప్పుడు ఎలా తిరిగి వాళ్ళు? ఆకుమడి కొట్టేటి సంత మారేడమెల్లి నడిచిపోవడమే. అప్పుడు నడిచి మళ్ళీ రావడమే. నడిచి వెళ్ళి నడిచి ఏ టైంకి బయలుదేరి సంతకి? పొద్దుట 6 గంటలకి వెళ్తే 6 గంటలకు మారేడమెల్లి చేరుకోలే. వాళ్ళు టైంలు ఉన్నాయి. నడిచి పోయేవారు. రెస్ట్ తీసుకుంటే కాళ్ళు అలసిపోతే ఆగుతారు అక్కడ. మరి భోజనం అంటే అప్పుడు భోజనమా? సొంత భోజనంలో మూటలు దుప్పలు కుట్టుకొని భోజనం వేసుకోవడమే. వేసుకొని సంచులు కట్టేసుకొని మరి పోయేవాళ్ళ సొంత సామాన్. అది మళ్ళీ అటు పక్కన వచ్చేసరికి అక్కడ వంటలు వండుకొని మళ్ళీ తినేసి మళ్ళీ నడుచుకుంటూ రావడమే. అటు వండుకునే వాళ్ళు మధ్యలో వండుకోవడమే. ఆకలితే అడవుల్లో వండుకొని తిని మరి వచ్చేవాళ్ళు. రాత్రికి వచ్చేసేవాళ్ళ ఇంటికి? కాదు, ఇంటికి అయ్యాలి వచ్చేసేవాళ్ళ రాత్రి. మళ్ళీ ఆ రాత్రికి ఏ టైంకి వస్తారో మనకేం తెలియదు. సంతకి వెళ్తే అదొక పెద్ద ఆశ్చర్యం. భలే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి సంతలకి అలాగా. ఈ గ్రామం యొక్క పుట్టుపూర్వాల గురించి చాలా విశేషాలే చెప్పారు ఆయన. కానీ మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, సో దాన్ని ట్రిమ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ విలేజ్లో నేను ఒక మంచి వస్తువుని చూశాను అండి. ఇదే అన్నమాట. రేడియో పెట్టుకోవడానికి పేకబెత్తం కర్రలతో తయారు చేసిన ఒక ఇన్నోవేటివ్ వస్తువు అన్నమాట. భలే ఉంది కదా. చక్కగా పెద్ద తలకాయలు అందరూ కూడా అరుగు దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. గొట్టు చెప్పుకుంటున్నారా? గొట్టుకొచ్చారా? అమ్మా, ఆ వంటలు అయిపోయా? తినేశారు? ఏం కూర వండేవో?
ఏం కూర పప్పు. పప్పా? కానీ పచ్చబొట్టు భలేగా వేయించుకున్నావా ఇలాగా నిలువునామలాగా? ఎప్పుడు నాన్న వేయించడా నువ్వే వేయించుకున్నావా? అమ్మ నాన్నలే అమ్మ నానే చిన్నప్పుడే వేయించారు అయితే కదా. చిన్నప్పుడు అబ్బా, బాగుంది. అందరు వేయించుకుంటారా ఇలాగా? ఇది అమ్మకి కూడా నుదుటి మీద నిలువుగా ఉంది. ఏ ఊరు తీసుకెళ్ళి వేయిస్తారా పచ్చబొట్లు? ఎవరు మనోళ్ళు వేసేస్తారా? చూసారు కదా, ఒక 40-50 ఏళ్ల క్రితం పుట్టిన ప్రతి తల్లి నుదుటి మీద కూడా పచ్చబొట్టు అనేది కనిపిస్తుందన్నమాట. ఈ పచ్చబొట్టు అయితే వీళ్ళ పెద్దవాళ్ళే ఒక పిన్నిస్ కానీ లేదా సూది కానీ ఆ తల్లి పాలు అంటే బాలింత పాలు కొంచెం తీసి దాంట్లోనూ అలాగే మసిబొగ్గులు నూరేసి దాంట్లోనూ ఆ పాలు మసిబొగ్గులు మసి కలిపి రెండింటితో ఆ నుదుటి మీద పొడుస్తారంట. ఒక్కొక్క తల్లి తిన్నగా పొడిచింది, ఒక్కొక్క తల్లి కాస్త వంపుగా పొడిచిందన్నమాట. ఏదైతేనేమి వాళ్ళ అమ్మల యొక్క ఆనవాళ్ళు ఇంకా వీళ్ళ నుదుటి మీద మిగిలి ఉన్నాయి. అమ్మ ఈ గోడలు చూడు, ఈ రంగు చూడు ఒకసారి. ఈ రంగు ఇదేదో పసుపు రంగులా ఉంది కదా, ఇదేమో ఎర్ర రంగు కదా. ఇది ఇలాంటిది ఇది ఇది ఎక్కడ రంగు అమ్మా? ఇది మట్టేనా? అది కూడా మట్టే. ఏమైనా కలుపుతారా అలా రావడానికి? కాదేటి కలపడం కాదండి, అలాగే రాస్తామండి. ఇదే రంగు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటిది తెచ్చుకోవాలనుకుంటా అక్కడికి వెళ్ళి ఆ బురద మట్టిని తెచ్చుకుంటారా? కాళ్ళకి వెళ్ళి రాసుకుంటామన్నట, ఇంకా రాసుకుంటారు. తెచ్చుకో వెళ్ళి పండగలకు ఏదానికో రంగు వేస్తారండి. అలాంటి రంగులు వేసుకుంటారు కదా. సరే 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 అమ్మ అయితే ఎక్కడికమ్మా? కాలువకా? నీళ్ళకా? కాదు మరి మనకి కుళాయిలు ఉన్నాయి కదా. కుళాయిలు తాగాము. తాగరు? కుళాయి నీళ్ళు తాగరా? తాగాము. సెలమ నీళ్ళే తాగుతారా? తాగుతాం. అబ్బో, అయితే మీతో పాటు నేను సెలమకు వస్తానమ్మా. చాలా దూరం నడుస్తున్నారు నీళ్ళకైతే కదా. కాదు, రోజు నీళ్లు ఇంత దూరం నుండి తెచ్చుకుంటారా? కాదు, ఇలా చూడు, ఈ అడవి దగ్గర ఇదేదో అరటి ఉంది. ఇదేం అరటమ్మా? ఏటమ్మా? కుసుమ అంటే తింటారా? ఇది తినరా? గెలలు వస్తాయా? పండ్లు వస్తాయా? ఉన్నాయా? ఇక తినడానికి ఏమి ఉండవా ఇక్కడ? పండ్లు గట్టి ఏం రావు. కాలువకి రావాలంటే చాలా దూరంగా ఉందమ్మా. అబ్బో, ఇక్కడ నుండి మళ్ళీ ఏదో పెద్ద లుద్దులా దిగాల. కాదు, రోజు ఇలాగే వస్తారా మీరు? మరి అందరు ఇలాగే వస్తారా? కొంతమంది వస్తారు ఇటు? అది ఇంకా దూరమా? మొత్తానికి చాలా దూరం నడిచి 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 వచ్చిన తర్వాత ఇక్కడ మంచినీళ్ళు అదే అదే మీకైతే అలవాటు అయిపోయింది. ఎప్పటికీ ఉంటుందంట, ఎండాకాలం వర్షాకాలం కూడా. పైన నీరు ఉట్టుతోంది చూడండి. ఆ ఉట్టుతున్న నీరునైతే ఇలా గొట్టం పెట్టి పట్టుకుంటున్నారన్నమాట. అమ్మ, ఇంకా అలా తాగేస్తారా? వేడి చేసుకొని తాగుతారా? వేడి చేసుకుంటారా? ఊరోళ్ళందరూ వస్తారమ్మా ఇక్కడికి నీళ్ళకి, మంచి నీళ్ళకి? అందరూ ఊరిలో ప్రభుత్వం కల్పించిన బోర్లు, నీటి కుళాయిలు ఉన్నాయి. కానీ ఆ నీళ్లు బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి మాత్రమే వాడుతున్నారు. తాగడానికి మాత్రం అడవి తల్లి ఇచ్చిన ఈ కొండ జలనే తాగుతాము అని అంటున్నారన్నమాట. పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళు అలా అంటున్నారేమో అనుకున్నాను, కానీ కాదు అండి. అక్కడ బడి పిల్లలకు కూడా వాళ్ళ వంట పొట్టి రోజు డబ్బాతో ఇదే నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారన్నమాట.
ఇల్లులు చూడండి ఎర్రటి రంగుల్లో ఆ రగిలిపోయిన అరుగులు రగిలిపోయిన వాకిళ్ళతో ఎలా ఉన్నాయో చూడండి. ఆ గోడలు కూడా చాలా వరకు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి ఉన్నాయన్నమాట. ఏం చేస్తున్నారు చెల్లి? కాముగా ఉన్నారు కూర్చొని ఖాళీగా. పిల్లలేమో ఆడుకుంటున్నారు. మరి ఇదంతా ఇలా అయిపోయింది బందగా నిన్న కురిసిన వర్షానికా? పంటలు అయిపోయినాయా? తినేసారు? ఏం కూరలు? పప్పు కూరలా? ఎవరికి అడిగినా పప్పులే అంటున్నారు చెల్లి. చీని పనికి వెళ్ళిపోయారు, ఎవ్వరు కనిపించట్లేదు. ఎటుపోయారు చెల్లి? ఎవ్వరు హడావిడి లేదు, అలికిడి లేదు. చేన్లకి వెళ్ళిపోయారా? బాలే ఉన్నా ఇల్లులు అయితే మాత్రం. అలా లెక్క చూసుకుంటూ కోసుకుంటారు కదమ్మా. మరి మంటలు వెళ్ళిపోవాలా? సరిపోతుందా? ఇంకంతేనా? అంతే. ఇది చిట్టుకుతురు రాయితోటి అయిపోలా. కొడతారా మళ్ళీ? అది ఇది మళ్ళా కుట్టాలి. కొడితే లోపలికి గట్టిగా తుక్కుపోద్ది కదా. ఇలాగా తుదుక. అమ్మా ఇస్తరాకులు ఎందుకు అమ్మా ఇలా జల్లేశారు? అమ్ముతారా? మరి ఇలా కిందనే ఇలా వదిలేశారు? మరి ఆరాలే కదా ఆకు. ఆరడానికా? మేమేం చేస్తామంటామా, ముందు ఇవి బాగా మడిదొక్కేసి మరి సాపుగా ఇలాగా ఆరబెట్టేస్తాం. ఆరబెట్టి ఆ తర్వాత కుడతాం అన్నమాట. ఆ తర్వాత కుడతాం. మీరు ముందే కుట్టేస్తున్నారా? పోయినేడి ఆ బొట్టలు ఇవి. ఇప్పుడు అది ఇప్పుడు వేస్తే అవి విత్తనాలు మళ్ళీ వస్తామండి. చేను కాడ జల్లడానికనా? ఇగో ఈ పప్పులు జల్లుతారు అనమాట. ఇవేం పప్పులు? బొబ్బర్లు అంటారు, అలసందలా? అదే అలసందలు అనుకోండి మీరు. అలసందలు అనొచ్చు, బొబ్బర్లు అనొచ్చు. ఏ పేరుతో నేను పిలవచ్చా? చేలో జల్లడానికండి. ఇప్పుడు తొలకర్లు కదా, కాబట్టి చేలో చల్లుకోవడానికి ఇవి రెడీ చేసుకుంటున్నారు చక్కగా. పోయినేడి దాచిపెట్టి ఉంచుకున్నారేమో. చిన్న చిన్నగా పొట్టి పొట్టిగా ఉన్న ఇల్లులు అయితే మాత్రం ఎవరు లేనట్టున్నారు. ఇంటికి తాళం వేసేసి వెళ్ళిపోయారు. ఏ తెస్తున్నారు వెనకాల? నారలు కట్టుకొస్తున్నారా? అడవంతా కదా చేను పని. చేను పనులు కావున కంచులు అవి కట్టుకోవడానికి ఉంటాయి కదా కదా. ఇప్పుడు ఆరబెట్టేస్తారా? ఆరబెట్టేసి రేపు పని చేయించుకోవడానికి. దేనికి? చేని తూయించుకోవడానికి. ఓహో, రేపు భోజనాలు పెట్టడానికా? అందుకనేసి ఆకులు కోసుకొచ్చారా? రేపు భోజనాలు పెడతారు. ఎంతమంది వస్తారు చేను పనికి? 20 మంది వస్తారని. 20 మందికి మీరు వంట చేసి పెట్టాలా? పెట్టాలి. కూర ఏం వండుతారు? పప్పు సాంబారు. పప్పు సారు పెడతారా? ఆకులు కుడతారా, డొప్పలు కుడతారా? దుప్పలు కుడతామని. డొప్పలే? అబ్బో, ఆహా. అవి ఇస్తలేదు కానీ దుప్పలు కానీ కుడతామని. చికెన్ పెడతారా అయితే రేపు? రేపు చికెన్ అని. ఓకే. ఏం చల్లుతారు చేలో? చోళ్ళు, ధాన్యం, పప్పులు. ధాన్యం అంటే ఇవి ఏంటవి? బుడమలు. బుడమ ధాన్యం దాటు. సరే సరే. అదే రేపు 20 మంది వస్తారు అంటున్నారు కదా చెల్లి. వాళ్ళకి భోజనాలు పెడతారు, సాంబారు పెడతారు, తర్వాత చికెన్ పెడతారు, చక్కగా ఆకులతో డొప్పలు కుట్టేసి. మళ్ళీ వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారా? ఇంకంతే. కూలి డబ్బులు ఇంకేమి ఇవ్వరా? అంటే సాయం టైపు కదా, భోజనాలు పెట్టుకుంటారు. ఏదో మీరు ప్రేమతో భోజనాలు పెట్టుకుంటారు.
ఒకళ్ళకొకళ్ళు ఆ, అలా వేరే వాళ్ళు చేసుకుంటే మీరు వెళ్తారు. ఆ, వెళ్తాం అలా. అబ్బా మంచి కట్టుబాట్లు కనిపిస్తున్నాయి చెల్లి మీ గ్రామాల్లో. భోజనం చేసేసావరా? ఆ, చేశానండి. ఏం కూరలు ఉండేరు ఈరోజు? ఉండేను. పప్ప. మీరు పండించుకున్నాయేనా? మేము పండించుకున్నాను. ఏం పప్పులో? బొబ్బరి పప్పు. బొబ్బెర్లా? ఆ, సరే సరే. ఈ అడవుల్లో వయసు మళ్ళిన పెద్దవాళ్ళు కూడా ఇలా కష్టపడుతూనే ఉంటారండి. చూస్తున్నారు కదా, ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు అన్నమాట. మరి అలవాటైపోయిన ప్రాణాలు ఊరికేనే కూర్చుంటాయా చెప్పండి? కంపలన్నీ కోసుకొని వచ్చి ఇలా గన్నె చీపుర్లు కట్టుకుంటారు కదమ్మా, వాకిళ్ళు తుడుచుకోవడానికే, మేకల దుర్రులు తుడడానికి, మరి అది ముంగుండ్లు. ముంగిడి తుడుచుకోవడానికి. ఇదిగో ఇదేనండి ఆ చెక్కవాడ గ్రామం, మారేడుమిల్లి మండలానికి చెందుతుంది. అతి మారుమూల గ్రామం అన్నమాట. ఇక్కడ మీకు చూస్తే తార్ రోడ్డు కనిపిస్తుంది. ఇలా వెళ్తే ఆ లోపల వైపుకు చాలా గ్రామాలు ఉన్నాయి. తర్వాత ఇటు సైడ్ మట్టి రోడ్డు కనిపిస్తుంది కదా అండి. ఇలా వెళ్తే ఇంకొన్ని గ్రామాలు ఆ ఎత్తైన కొండల మీద ఉన్నాయన్నమాట. గతంలో ఒకసారి వెళ్ళాము మనం అక్కడికి. ఈరోజైతే మాత్రం ఈ విలేజ్ వీడియో షూట్ చేసామండి. మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఏంటంటే ఇల్లులన్నీ కూడా పెంకుటిల్లులు, మట్టి గోడలు, ఆ తర్వాత ఒక రకమైనటువంటి పసుపు రంగులో ఉండే బురద మట్టితో అలుక్కున్న ఆ విధానం భలే అనిపించింది. చక్కగా ఎవరిని పలకరించినా కూడా చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఉన్నారు. ఈ చెక్కవాడ గ్రామస్తులు అయితే మాత్రం వీళ్ళకి రోడ్డు ఫెసిలిటీ ఉంది, స్కూల్ బిల్డింగ్ ఉన్నాయి, కరెంట్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది. కానీ అవన్నీ ప్రాపర్గా యూటిలైజేషన్స్లో అయితే లేవన్నమాట. అలాగే ఒక 2 ఇళ్ళల్లో అయితే సోలార్ ప్యానెల్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ఎవరికైతే స్లాబ్ హౌజెస్ ఉంటాయో అలాంటి వాళ్ళకి సోలార్ ఇచ్చారు ఈ మధ్య, గవర్నమెంట్ ఇచ్చింది కదా. సో అలా అన్నమాట. నాన్న ఏ ఊరు నుండి వస్తున్నారు నాన్న? మారేడుమిల్లి. మారేడుమిల్లి వెళ్ళారా? మరి నడిచి వస్తున్నారు? ఎక్కడి నుండి నడిచి వస్తున్నారు? ఆకుమావిడి కోటలో దిగేసి నడిచి వస్తున్నారా? మీది సొంతూరు ఎవరన్నా? పెద్దమానులు. పెద్దమానులు వెళ్ళాలా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? దాటిపోవాలి. కానివాడ బండాకింటికి పోవాలి. ఊటల బండాకింటికి. అమ్మ బాబా, అయితే ఘాట్ ఎక్కాలా? ఇప్పుడు మరి అక్కడ దాకా నడిచి వెళ్తారా? ఓరి దేవుడు. చాలా దూరంలో ఉన్న వాళ్ళ గ్రామాన్ని చేరుకోవడానికి వీళ్ళు కాలిపిక్కల కష్టాన్ని నమ్ముకున్నారు అండి. కబుర్లు చెప్పుకుంటూ సందేలకు వారి గూడానికి చేరుకుంటారన్నమాట. సుమారుగా 50 గడపల గ్రామం, 300 మంది గిరిబిడ్డలు, కొండ పంటలు, ఆయుష్ని పెంచే అడవి ఔషధ గాలులు, దాహం తీర్చే కొండ జలలు, ఆత్మీయ పలకరింపులు, గొడ్డు గోదాతో నిండి ఉన్న చెక్కవాడ కొండరెడ్ల గిరిగూడాన్ని చూశారు కదా అండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే హైప్ చేయటం వల్ల మన వీడియో మరింత మందికి సజెస్ట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.